హాయ్ అండి. ఈరోజు మేము ఒక పెళ్ళికి వెళ్తున్నాము. ఇక ఈ శారీ కట్టుకుందాం అని చెప్పేసి తీసాను. ఈ బ్లౌజ్ అయితే ఇలాగ ప్లెయిన్‌గా కుట్టారు టైలరు. ఇక ప్లెయిన్‌గా ఉందని చెప్పేసి నేను మెడకిను, చేతులకి అలాగా కొంచెం వర్క్‌లాగా చేసుకున్నాను సింపుల్‌గాని. ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ మీద కుట్టడం అంటే కొంచెం కష్టమైన పనే. అందు గురించే ఈజీగా ఇలాగైతే కుట్టేసుకున్నాను. బావుంది చూడ్డానికి. నేనైతే ఈ విధంగా రెడీ అయిపోయాను. మేమైతే స్టార్ట్ అయ్యాము అప్పుడు. మా ఇంటి దగ్గర నుంచి పెళ్లి జరిగే ప్లేసు గంట ప్రయాణం. ఇక గంట ప్రయాణం అయినా చేసినట్టు అనిపించదు. ఎందుకంటే రోడ్లన్నీ కూడా చాలా ఖాళీగా ఉంటాయి అటువైపు. కొంచెం విలేజు అట్మాస్ఫియర్ మాట. మేము ఉండేది సెంటర్‌లో ఉంటాం సిటీకి. అది కొంచెం విలేజ్ సైడ్ ఉండడం వల్ల ఏంటంటే మనకేమంత పెద్ద ట్రాఫిక్ అది ఏమి ఉండదు. మన తెలుగు వాళ్ళ పెళ్ళే. అందువల్ల ఇంకా మేము కూడా అటెండ్ అవుతున్నాము. అందుకే శారీ అది కట్టుకొని రెడీ అయ్యాను నేను కూడాని. ఇక్కడ సాధారణంగా ముహూర్తం టైమింగ్స్ మధ్యాహ్నం 1:00, 2 మధ్యలోనే వస్తున్నాయి ఎప్పుడు కూడాని. అందువల్ల ఉదయం లేచిన తర్వాత అంత కంగారు అయితే ఉండట్లేదు. నిదానంగా రెడీ అయ్యి వెళ్ళడానికైతే ఉంటుంది. ఇక మేము అక్కడికి చేరుకుంటలోకి ముహూర్తం టైంకి చేరుకుంటాము. మధ్యాహ్నం 1:08 నిమిషాల నుంచి 1:40 మధ్యలో అవ్వాలంట. ఇక మేము ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. ఈ ప్రదేశం అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. పల్లెటూరు మూలాన ఏంటంటే అంత ఎక్కువ జనాభా కూడా ఉండరు. ఇక లోపలికి ఎక్కడో ఇల్లులు అయ్యి ఉంటాయి. ఇదంతా కూడా ప్లెయిన్ ఫీల్డ్స్ లాగా అలాగా ఫార్మ్స్ ఇవన్నీ పెట్టుకొని ఉంచుకున్నారు. ఇక మేమైతే రీచ్ అయిపోయాము ఇక్కడికి. ఆ కనబడుతున్నదే పెళ్లి జరిగే హాలు. ఇక మేము కూడా పార్కింగ్ అది చేసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతాము. మేము ఇక్కడికి వస్తులోకి మధ్యాహ్నం 12:30 అయ్యింది. మేము ఇలా రాగానే పెళ్ళికొడుకు వస్తున్నాడని చెప్పి వెల్కమ్ చెప్తాకి అందరం బయటికి వెళ్ళిపోయాము. ఇక నేను ఒక పావుగంట అనుకుంటా నుంచొని ఇంక లోపలికి వచ్చేసాను. ఎందుకంటే చాలా చలేసేస్తుంది. చలిగాలి ఎక్కువగా ఉన్నది. మే నెల వచ్చేసినా కూడా చలి అయితే మధ్య మధ్యలో వచ్చేస్తుంది. మధ్యలో మాకు 1 వీక్ బాగుంది. ఎండ అది కూడా వచ్చి వేడిగా వాతావరణం అయ్యింది. మళ్ళీ ఈ వారం అంతా కూడా చాలా చలిగా ఉంటుంది. గాలి కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ చలిగా అనిపించేస్తుంది. పెళ్ళి అంతా కూడా బాగా జరిగింది. పెళ్ళి పూర్తయిన తర్వాత భోజనాలు చేసి మేము కూడా ఇంటికి బయలుదేరిపోయాము. మళ్ళీ మేము ఇక్కడి నుంచి ఇంటికి చేరుకోవడానికి గంట సేపు పడుతుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.